హలో బిజీ పీపుల్, ఇవాళ మన ఛానల్లో వచ్చేటప్పటికి చికెన్ దమ్ బిర్యానీ. ఎంత వంట రాలేని వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఆహా అనాల్సిందే. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసాను. నేనైతే 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని పెద్ద సైజ్గా కట్ చేయించుకొని బాగా వాష్ చేసి సైడ్ పెట్టుకున్నాను. పెద్ద పీసెస్ అనేది బిర్యానీకి పర్ఫెక్ట్ టేస్ట్. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకుని 3 to 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని వాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాం. వితౌట్ వాటర్ బ్లెండ్ చేయండి. సో పొడిగా అనేది ఈ విధంగా వస్తుంది. ఇది కూడా ఒక సైడ్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్లోకి ఉప్పు, కారం టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా. ధనియాల పొడి పూర్తిగా ఆప్షనల్ అని, కావలిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని 1 కప్పు పెరుగు, అరచెక్క నిమ్మరసం ఎందుకంటే చికెన్ జ్యూసీగా రావడానికి. ఇప్పుడు ఇదంతా చేతితోటి బాగా పీస్కి పట్టే విధంగా కలుపుకొని 1 hour వరకు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 750 గ్రామ్స్ రైస్ అయితే నేను తీసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ అనేది అనాస పువ్వు, జావిత్రి, దాల్చిన చెక్క, 5-6 మిరియాలు, 3-4 లవంగాలు, సహజీరా, 2 యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని నానబెట్టుకుందాం. ఇవన్నీ కూడా బిర్యానీకి పర్ఫెక్ట్ టేస్ట్. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అనేది అన్నం పొడిగా రావడానికి. ఇది కూడా 1 hour వరకు నానబెట్టుకుందాం, సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు హీట్ చేసిన ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్లేమ్ కలర్లోకి వచ్చినంత వరకు వేపుకుందాం. ఆనియన్స్ అనేవి అదో మాదిరి టేస్ట్ ఇస్తే బిర్యానీకి. వేగిపోయిన తర్వాత పక్కన తీసుకొని ప్లేట్లోని సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోని 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ని 2-3 minutes వరకు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముక్క ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 5 to 6 minutes వరకు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి పైన జల్లడి. ఈ ఆనియన్స్ ఎందుకంటే అదో మాదిరి టేస్ట్ అన్నాం కదండి, అదే ఇది. సో పైన జల్లుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అని సైడ్ పెట్టుకుందాం బిర్యానీ కోసం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 5 to 6 minutes లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలి, హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. చూసారా, ఈ విధంగా ముక్క అనేది బాగా ఉడికింది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని బాయిల్ చేసుకుందాం. అన్నం ఏ విధంగా అయితే వండుతామో అలాగే వండుకోవాలి, కానీ 70% మాత్రమే ఉడికించుకోవాలి. సో ఈ విధంగా బియ్యం పట్టుకుంటే మీకు 70% ఉడికిందో లేదో తెలుస్తుంది. సో ఇది కూడా ఇప్పుడు రైస్ వాచినప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్ సైడ్ తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్ పూర్తిగా వేయకూడదు, గీ కూడా పూర్తిగా వేయకూడదు, రెండు మిక్స్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు బాగా స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత 1 layer ఆఫ్ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 layer ఆఫ్ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత పైన పుదీనా, కొత్తిమీర జల్లుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా జల్లుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేటప్పటికి కుక్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసి ఇప్పుడు థర్డ్ లేయర్లో మళ్ళీ రైస్ యాడ్ చేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని అక్కడక్కడ జల్లుకోవాలి. అండ్ పక్కకు తీసి పెట్టుకున్న రైస్ వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. కొంచెంగా వేసుకోవాలి, మొత్తం అన్నీ వేయకండి. ఇప్పుడు చిటికెడు గరం మసాలాని అలాగ పైన జల్లుకొని ఫాయిల్ పేపర్తో కవర్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 2-3 minutes వరకు డైరెక్ట్గా హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు హీట్ చేసుకున్న ప్యాన్ మీద 10 to 15 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, ఎందుకంటే కిందన మాడకుండా ఉండడానికి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చిన్న టిప్ అండి, ఫాయిల్ పేపర్ అందరి దగ్గర ఉండదు కాబట్టి దీని ప్లేస్లో మనం చపాతీ పిండిని కూడా మూతకి సైన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ముస్లిం స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీగా పీస్ అనేది వచ్చిందో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.